హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు శివుని యొక్క ద్వాదశ నామ స్తోత్రం గురించి చెప్పుకుందాం. ఈ స్తోత్రము నిత్యము పారాయణ చేయడం వలన లేదా ఉదయం సాయంత్రం మననం చేసుకోవడం వలన సర్వ పాపముల నుండి విముక్తులమై కర్మల నుండి బయటపడతామని పురాణములు శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న స్తోత్రములు చేసి పెద్ద పెద్ద ఫలితములు పొందగలం. మనం ఏ సాధన చేసినా ఏ మంత్రములు చేసినా కర్మలు తొలగితే అతి వేగంగా ఫలితములు వస్తాయి కదా. కాబట్టి కర్మలు తొలగించుకుని అతి సునాయాసమైన ప్రయత్నములు చేద్దాం. దానిలో భాగంగా శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రమును పఠనం చేద్దాం. ఇవి రెండుగా విభజించబడి తెలియజేయబడుతూ ఉన్నాయి. అందుకోసం రెండు మీకు అందిస్తూ ఉన్నాను. మీకు ఏది వీలైతే అది పఠనం చేయండి. అక్షరముల కొరకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. దానిని ఓపెన్ చేసి మీకు కావలసిన స్తోత్రం యొక్క అక్షరములు తీసుకొని కాపీ చేసుకొని పఠనం చేయండి. లేదా ఈ పఠనమునే మీరు నిత్యం వింటూ పూజా సమయంలో ప్లే చేసి కూడా మీరు తగు ఫలితములు తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ద్వాదశ నామ స్తోత్రం మొదటిది. శివ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమస్తు మహాదేవో, ద్వితీయస్తు మహేశ్వరః, తృతీయం శంకరో జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః, పంచమః కృతవాసశ్చ, షష్ఠః కామాంగనాశనః, సప్తమో దేవదేవేశః, శ్రీకంఠస్ అష్టమః స్మృతః, ఈశ్వరో నవమో జ్ఞేయో, దశమః పార్వతీపతిః, రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశ శివ ఉచ్యతే. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాం యః పఠేన్నరః, కృతజ్ఞశ్చైవ గోజ్ఞశ్చ, బ్రహ్మః గురుతల్పగః, స్త్రీ బాలాఘాతుకశ్చైవ, సురపో వృషలీపతిః, ముచ్యతే సర్వపాపేభ్యో, రుద్రలోకం చ గచ్చతి. శివ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమస్తు మహాదేవో, ద్వితీయస్తు మహేశ్వరః, తృతీయం శంకరో జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః, పంచమః కృతవాసశ్చ, షష్ఠః కామాంగనాశనః, సప్తమో దేవదేవేశः, శ్రీకంఠస్ అష్టమః స్మృతః, ఈశ్వరో నవమో జ్ఞేయో, దశమః పార్వతీపతిః, రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశ శివ ఉచ్యతే. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాం యః పఠేన్నరః, కృతజ్ఞశ్చైవ గోజ్ఞశ్చ, బ్రహ్మః గురుతల్పగః, స్త్రీ బాలాఘాతుకశ్చైవ, సురపో వృషలీపతిః, ముచ్యతే సర్వపాపేభ్యో, రుద్రలోకం చ గచ్చతి. శివ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమస్తు మహాదేవో, ద్వితీయస్తు మహేశ్వరః, తృతీయం శంకరో జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః, పంచమః కృతవాసశ్చ, షష్ఠః కామాంగనాశనః, సప్తమో దేవదేవేశः, శ్రీకంఠస్ అష్టమః స్మృతః, ఈశ్వరో నవమో జ్ఞేయో, దశమః పార్వతీపతిః, రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశ శివ ఉచ్యతే. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాం యః పఠేన్నరః, కృతజ్ఞశ్చైవ గోజ్ఞశ్చ, బ్రహ్మః గురుతల్పగః, స్త్రీ బాలాఘాతుకశ్చైవ, సురపో వృషలీపతిః, ముచ్యతే సర్వపాపేభ్యో, రుద్రలోకం చ గచ్చతి. చాలా మంది మహాగాయకులు చాలా సుమనోహరంగా గానం చేసి ఉంటారు. ప్రతి వాళ్ళము గాన గంధర్వులం కాము. ఇక్కడ మనకు కావాల్సింది స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు. ఎవరినో మెప్పించవలసిన అవసరం మనకి లేదు. భగవంతుని మెప్పించగలిగితే మన జీవితంలో ఎప్పుడూ సుఖమయమై ఉంటాయి. ఇప్పుడే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే శివుని యొక్క అనుగ్రహం లభిస్తే సకల జన్మల యందు సుఖము సౌభాగ్యంతో జీవించగలం. దానికోసం అదే ప్రకారంగా రెండవ ద్వాదశ నామ స్తోత్రం కూడా మీకు అందిస్తాం. అది కూడా వినండి.
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం మహేశ్వరం నామ, ద్వితీయం శూలపాణినాం, తృతీయం చంద్రచూడశ్చ, చతుర్థం వృషభధ్వజం, పంచమం నాదమధ్యం చ, షష్టం నారదవందితం, సప్తమం కాళకాళం చ, అష్టమం భస్మలేపనం, నవమం మాధవమిత్రం చ, దశమం భక్తవత్సలం, ఏకాదశం అభిషేకాసక్తం చ, ద్వాదశం జటాజూటినాం, ద్వాదశైతాని నామాని త్రిసంధ యప్పటేన్నరః ముచ్యతే సర్వపాపేభ్యో శివలోకం స గచ్చతి. శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం మహేశ్వరం నామ, ద్వితీయం శూలపాణినాం, తృతీయం చంద్రచూడశ్చ, చతుర్థం వృషభధ్వజం, పంచమం నాదమధ్యం చ, షష్టం నారదవందితం, సప్తమం కాళకాళం చ, అష్టమం భస్మలేపనం, నవమం మాధవమిత్రం చ, దశమం భక్తవత్సలం, ఏకాదశం అభిషేకాసక్తం చ, ద్వాదశం జటాజూటినాం, ద్వాదశైతాని నామాని త్రిసంధ యప్పటేన్నరః ముచ్యతే సర్వపాపేభ్యో శివలోకం స గచ్చతి. శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం మహేశ్వరం నామ, ద్వితీయం శూలపాణినాం, తృతీయం చంద్రచూడశ్చ, చతుర్థం వృషభధ్వజం, పంచమం నాదమధ్యం చ, షష్టం నారదవందితం, సప్తమం కాళకాళం చ, అష్టమం భస్మలేపనం, నవమం మాధవమిత్రం చ, దశమం భక్తవత్సలం, ఏకాదశం అభిషేకాసక్తం చ, ద్వాదశం జటాజూటినాం, ద్వాదశైతాని నామాని త్రిసంధ యప్పటేన్నరః ముచ్యతే సర్వపాపేభ్యో శివలోకం స గచ్చతి. దివాత్మ స్వరూపులారా, రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ నిరంతరం ప్రయత్నం చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు, భగవంతునికి అతి సమీపం అయ్యేందుకు, మన యొక్క దుఃఖములను భగవంతునికి తెలియజేసేందుకు కావలసిన విషయాలన్నీ అందించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది. మీరు అందుకొని దానిని వినియోగించుకొని మీ జీవితంలో మీరు సరిచేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి మీరు ఉదాహరణ స్వరూపంగా నిలిచి మీ జీవితంలో దేదీప్యమానం చేసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.